తెలంగాణలో హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఏఐఎంఐ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. నన్ను తుపాకులతో కాల్చండి, నాపై తల్వార్లు కత్తులతో దాడి చేయండి, కానీ విద్యా వ్యాప్తికి అంకితభావంతో నేను చేస్తున్న కృషికి అడ్డుపడకండి, నా కాలేజీని కూల్చకండి అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. సలార్ ఏ మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 400 మంది మహిళలు, యువతులకు కుట్లు, మెహందీ, ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, వయోజన విద్య పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చారు. వీరికి బండ్లగూడలోని బారిస్టర్ ఫాతిమా ఓవైసీ KG2 PG క్యాంపస్లో సర్టిఫికేట్స్, కుట్టు మిషన్లు అక్బరుద్దీన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ, చెరువు కబ్జా చేసి ఓవైసీ బ్రదర్స్ స్కూల్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులొచ్చాయి. బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుంది అన్న వార్తలపై స్పందించారు. పేదలకు ఉచిత విద్యను అందించేందుకు 12 బిల్డింగులు నిర్మించా, వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారు. కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ వాటిపై వక్ర దృష్టి పెట్టారు. గతంలో నాపై కాల్పులు కూడా జరిపారు. కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి, కత్తులతో దాడి చేయండి, కానీ పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి అని విన్నవిస్తున్నాను అని నన్ను బలహీనుడిగా భావించొద్దు. శత్రువుల్ని ఓడించే శక్తి నాకు అపారంగా ఉంది. ఇలాంటి ఎత్తైన బిల్డింగ్లను మరెన్నో నిర్మిస్తా అంటూ అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఏఐఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సైతం హైడ్రా కూల్చివేతలపై స్పందించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ నిర్మాణాలను కూడా కూల్చేస్తారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు కూడా కూల్చేస్తారా? నెక్లెస్ రోడ్లో FTL పరిధిలో ఉంది, కూల్చేస్తారా? GHMC ప్రధాన కార్యాలయం వద్ద నీటికుంట ఉండేది, దాన్ని కూడా కూల్చేస్తారా? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన CCMB ఆఫీస్ హిమాయత్ సాగర్ వద్ద ఉంది, అది కూడా కూల్చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులకి ప్రైవేటు ఆస్తులకి లింక్ పెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇక బీఆర్ఎస్, MIM నేతలు హైడ్రాపై చేస్తున్న విమర్శలకు కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తుంది అన్నారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర సర్కారు హైడ్రాను ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, నాలాలు రక్షిస్తుంది అన్నారు. ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ కమిటీ కూడా గతంలో వేసింది అన్నారు. రాష్ట్ర విభజన కాకముందే కాంగ్రెస్ సర్కార్ 2030 వరకు HMDA ద్వారా మాస్టర్ ప్లాన్ రూపొందించిందని తెలిపారు. తాగునీటి అవసరాల కోసం కూడా మాస్టర్ ప్లాన్లో లేక్స్ ప్రొటెక్షన్ చేయాలని నిర్ణయం కూడా తీసుకుందన్నారు. 2014 నుండి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అక్రమ నిర్మాణాలకు సపోర్ట్ చేసిందని కోదండరెడ్డి మండిపడ్డారు. హైడ్రా ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు పొందుతున్న సీఎం రేవంత్ పై MIM, బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, ప్రజలు కూడా ర్యాలీ చేస్తున్నారని చెప్పారు. అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ నాకు బాగా తెలుసు. అప్పటి నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను. హుస్సేన్ సాగర్ కాపాడుకోవాలని విజయభాస్కర్ రెడ్డి కాలంలో బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్, నక్లెస్ రోడ్ ఏర్పాటైంది. భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని కాపాడుకుంటే ఎట్లా? భవిష్యత్తు కోసమే సీఎం రేవంత్ ఆరాటమని కోదండరెడ్డి స్పష్టం చేశారు.